ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లాలోని చోడవరం అసెంబ్లీ స్థానంలో పోటీ హోరాహోరీగా సాగుతోంది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీకి ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారా, లేదంటే మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? చోడవరం అనకాపల్లి జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కరణం ధర్మశ్రీ. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేయగా టీడీపీ తరపున KSNS రాజు బరిలో దిగారు. జనసేన అభ్యర్థిగా PVSN రాజు అదృష్టం పరీక్షించుకున్నారు. అయితే త్రిముఖ పోరులో కరణం ధర్మశ్రీ 27,600కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న చోడవరం అసెంబ్లీ స్థానం పరిధిలో మొత్తం 2,13,545 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,03,356 కాగా మహిళలు 1,09,884గా తేల్చారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే అత్యధికంగా కాపులున్నారు. వీరి జనాభా సుమారు 90,000. ఆ తర్వాత యాదవులు 80,000, బీసీలు 20,000, మిగిలిన కులాల వారు 20,000 మంది ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 5 ఏళ్ల పాలనను ఓసారి పరిశీలిస్తే రోడ్లు, డ్రైనేజీలు వంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. దీంతో మారుమూల గ్రామాలకు కనీసంగానైనా రోడ్లు లేకపోవడంతో నిండు గర్భిణీలు ప్రాణాలు కోల్పోతున్నారని ఏజెన్సీ గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. వీటి కారణంగా డోలీలు ఎక్కువగా ఉపయోగించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారికి, అలాగే ఈ రోడ్డు శాఖ దాడిశెట్టి రాజా గారికి నా యొక్క విన్నపం ఏంటంటే, ప్లీజ్ సార్ కొద్దిగా కన్సిడరేషన్ చేయండి సార్. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. అసలు ఒకసారి నేను పడిపోవడం కూడా జరిగింది సార్, నిజంగా చెప్తున్నా ప్రాయంగా. అది కూడా ఇక్కడ ఒక పొన్నవులు అలాగని సరే దీని మీద మీరు కొద్దిగా యాక్షన్ తీసుకొని కొద్దిగా దీన్ని రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఆయననే కాదు, నాలాంటి వాళ్ళు ఆడాలి అవ్వచ్చు, అంబులెన్స్లు మినీ అంబులెన్స్ తిరుగుతాయి సార్ ఈ రోడ్డు మీద. మెయిన్ వాటికైనా సరే కొద్దిగా సెక్యూర్ ఉండాలి, ఎవ్రీ వెహికల్కి, ఎవ్రీ పర్సన్. సో మన అందరిది బాధ్యత. సో ఒక్కసారి మళ్ళీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి, దాడిశెట్టి రాజా గారికి నాదొక విన్నపం, ప్లీజ్ సార్, ప్లీజ్ రిపేర్ చేయించండి. కేవలం ఇవే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మశ్రీపై పెద్ద ఎత్తున భూదందాల ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అదే సమయంలో కేవలం తన సామాజిక వర్గం వారికే లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. చోడవరం కాన్స్టిట్యున్సీకి మన కరణం ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా రోడ్లు కొంచెం 50% బాగానే ఉండేవి. తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఈ BN రోడ్లో విపరీతమైనటువంటి రద్దీ ఉండటం వల్ల రోడ్లు బాగా నడవలేని పరిస్థితికి చేరుకున్నాయి. అది ఎమ్మెల్యే గారు గమనించి ఈ రోడ్లోనే తిరుగుతూ ఉంటారు. ఈ BN రోడ్లో ఆయన చోడవరం నుంచి బయలుదేరి ఈ రావికొమతం, రోలుగుంట కాన్స్టిట్యున్సీలు ఈ BN రోడ్డు పరిధిలోనే దీన్ని ఆనుకొనే ఉన్నాయి. BN రోడ్డు అధ్వానంగా ఉంది. ఆ రోడ్డుని ఎవరో టీడీపీకి చెందినటువంటి ఎవరో నాయకులు కాంట్రాక్ట్ తీసుకున్నారట. అది ఎమ్మెల్యే గారు గమనించారో లేదో తెలియదు. కానీ ఈ BN రోడ్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం చాలా ఇక్కట్లు, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు కూడా సకాలంలో వైద్యం అందక చాలా కష్టపడిన రోజులున్నాయి. స్థానికంగా ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన రైతులకు తమ ప్రభుత్వం వచ్చాక మద్దతు ధర ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అని చెబుతున్నారు రైతన్నలు. అయితే ఇప్పటికీ కనీసం పాత బకాయిలు తీర్చలేదని వాపోతున్నారు. దీంతో వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. అంతేకాదు, రైతాంగానికి సాగునీరు ఇవ్వడంలోనూ ఎమ్మెల్యే విఫలమయ్యారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కరణం ధర్మశ్రీ గారు
ఈరోజు మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. దేనికి ఓటేయాలి? అభివృద్ధి చేసాను ఓటేయాలా? సంక్షేమం పథకాలు సంక్షేమం అన్నది అంకిల్ గ్యారెంటీ తప్పి సంక్షేమం ₹1 ఇవ్వడం ₹4 తీసుకోవడం. అలాగని చోడవరం నియోజకవర్గం మొత్తం ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేదండి. ఈరోజు మళ్ళీ నాకు ఓటేయండి అన్నాడు. దేనికి ఓటేయాలా? దేనికి అనవరుడా మళ్ళీ రెండోసారి గెలిపించాలని ఈరోజు ధర్మశ్రీ గారు అడుగుతున్నారు. దేనికి ఓటేయాలి? అభివృద్ధి ఉందా? ఎక్కడ నోచుకోలేదు. మళ్ళీ ఓటేసి నన్ను రెండోసారి గెలిపించండి, రెండోసారి చెప్పండి అన్నారు. దేనికి ఇవ్వాలా? మీరే అర్థం చేసుకోండి ఈ రోడ్లు ఎలా ఉన్నాయో. అభివృద్ధి సంక్షేమ పథకాల విషయానికొస్తే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల కింద అర్హులకు లబ్ధి చేకూరేలా చూడడంలో మాత్రం ఎమ్మెల్యే గట్టి ప్రయత్నమే చేశారంటున్నారు ఓటర్లు. అయితే సంక్షేమ పథకాలకు సింహభాగం నిధులు ఖర్చు కావడం వల్లే పెద్దగా అభివృద్ధి చేయలేదన్న వాదన వినిపిస్తోంది. కొన్ని ప్లస్లు మరికొన్ని మైనస్లు ఉన్న నేపథ్యంలో కరణం ధర్మశ్రీ మరోసారి చోడవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. టీడీపీ తరపున కేఎస్ఎన్ఎస్ రాజు పోటీ పడుతుండగా కాంగ్రెస్ నుంచి జగత్ శ్రీనివాస్ బరిలో దిగారు. మరి ముక్కోణపు పోరులో విజేతలెవరో మరికొన్ని రోజుల్లో తేలనుంది.